నమస్తే అండి. వెల్కమ్ టు అన్నా కుసుమ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చేయబోయే రెసిపీ అండి, మిగిలిన ఇడ్లీతో ఉప్మా చూపిస్తారండి. ఉదయం చేసిన ఇడ్లీ మిగిలితే సాయంత్రం ఇలా ఉప్మా చేసి పెట్టారంటే వేడివేడిగా తినేస్తారండి. ఇంట్లో పెద్దవాళ్ళ నుండి పిల్లల వరకు కూడా నచ్చుతారండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల ఇడ్లీ ఉప్మాని ప్రిపేర్ చేయొచ్చండి. ఎంతో రుచిగా ఉండే ఇడ్లీ ఉప్మాని ఎలా చేయాలి, ఏమేమి కావాలో చూడండి. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ముందుగా నాకైతే 5 ఇడ్లీ మిగిలాయండి. ఇవి స్మాష్ చేసుకోవాలండి, ఉండలు లేకుండా చేసుకోవాలండి. అప్పుడే పొడి పొడిగా వస్తున్నాయండి. ఉప్మా అనేది చూపించిన విధంగా స్మాష్ చేసుకోవాలండి. ఇలా స్మాష్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు దీనిలో ఉన్న పొడిని ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఒక 4 స్పూన్స్ పన్నీర్ వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలండి. దీనిలోకి పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. 2 ఎండుమిర్చిని కూడా కట్ చేసి వేసుకోండి. మీరు తినే కారాన్ని బట్టి యాడ్ చేసుకోండి. జీలకర్ర ఒక పావు స్పూన్ అండి, ఇది కూడా ఇలా మిక్స్ చేసుకోండి. ఇది మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుందండి. దీనిలో కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక గుప్పెడు తీసుకున్నానండి. ఇది కూడా ఫ్రై అవుతేనే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగ ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో పొడి చేసుకోవాలండి. మరీ మెత్తటి పొడిగా కాదు, పరుగ్గా కాకుండా మిక్సీ పట్టుకోవాలండి. అప్పుడే టేస్టీగా ఉంటుందండి, అక్కడక్కడ తగ్గుతూ. ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ వేసేసి 3 స్పూన్స్ ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, మినప్పప్పు, పచ్చిపప్పు, జీలకర్ర వేసేయాలండి. చూడండి, ఇలా వేసేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. సింపుల్గా అయిపోయే రెసిపీ అండి. మీ ఇంట్లో ఇడ్లీ మిగిలిన ప్రతిసారి కూడా ఇలానే చేయమంటారండి. చూడండి, ఉల్లిపాయ ఒకటి పెద్దది తీసేసుకొని 2 పచ్చిమిరపకాయలు తీసుకొని సన్నగా ముక్కలు వేసేసి ఇలాగ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు అనేది కావాలంటే ఇంకా మీరు చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు, ఇంకా ఎక్కువగా క్వాంటిటీగా కూడా తీసేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇడ్లీలో అనేది ఉప్పు ఉంటుంది కాబట్టి ఒక్క పావు స్పూన్ అంటే పావు స్పూనే ఉప్పు చూసుకొని వేసుకోండి. చూడండి, ఇవి కూడా ఫ్రై అయ్యి ఉల్లిపాయ ముక్కలు కొంచెం రెడ్డిష్గా మారితే దీని టేస్ట్ బాగుంటుందండి. క్రిస్పీగా తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్మాష్ చేసిన ఇడ్లీ పొడిని దీనిలోకి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ పోపులో మిక్స్ అయ్యేటట్లు కలుపుకోండి. చూడండి ఎలా మిక్స్ చేస్తున్నానో. ఇలా కనుక టేస్ట్ చేశారంటే మీ పిల్లలు వదిలిపెట్టరండి, చాలా ఇష్టంగా తింటారండి మీ ఇంట్లో వాళ్ళు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ప్రతి ఒక్కరికి కూడా నచ్చుతుందండి. ఇప్పుడు మిగిలిన ఉప్మా పొడిని కూడా ఇలా వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం నేను చేసేసానండి. దీనిలో కూడా ఇందాకే కొంచెం పసుపు వేసానండి కలర్ఫుల్ కోసం. ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. పసుపు, ఉప్పు, పోపు కలిసేటట్టుగా. ఇప్పుడు మిక్సీ పెట్టిన పన్నీర్ పౌడర్ని వేసుకుంటున్నానండి. ఇది కూడా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కావాలంటే మిగిలితే కనుక ఇది ఇడ్లీలో కూడా నలుచుకోవడానికి బాగుంటుందండి. ఈ పొడిని ఇదంతా మేము కూడా మిక్స్ చేసేసి నిమ్మరసం యాడ్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాతనే నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి. 1 స్పూన్ వేసుకున్నానండి. మీరు తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. ఇది కూడా స్టవ్ కట్టేసిన తర్వాతనే వేసేసి మిక్స్ చేసుకోండి. చేదు వస్తుందండి. అంతేనండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవటమేనండి. మళ్ళీ తినాలనిపిస్తుందండి. ఒక్కసారి ప్రాసెస్లో చేశారంటే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కన ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.